దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో 3వ భాగము అనగా చివరిది. ఆయన సింహాసనం ఎదురునున్న 7 ఆత్మల నుండి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమందు మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని, నీ వాక్యములో ఉన్నటువంటి విలువైన మర్మముల సంపత్తి మేము సంపాదించుకోవడానికి సహాయమును దయచేసి నడిపించమని, నీ కృపచేత మమ్మలను ఎత్తుపట్టుకొనుమని, నన్ను మరుగు చేయుమని, నా మాటలు కాక మీ మాటలు అందుకొనడానికి సహాయము దయచేయుమని, వాక్య వర్తమానికుడై మా మధ్యకు వచ్చిన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకును శుభములు కలుగును గాక. 7 ఆత్మలు అనగా ఎందు నిమిత్తమై 7 ఆత్మలను దేవుడు కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాలను మనము ధ్యానిస్తూనే ఉన్నాము. 7 ఆత్మలు, 7 రోజులు, 7 రోజులను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. 7 రోజుల యొక్క ఈ సృష్టి నిర్మాణ క్రమము ఒక ప్రత్యేకతగా దేవుడు చేశాడు. 7 ఆత్మలు చేసేటువంటి పనులను గురించి మనము నేర్చుకుంటూ, ఇవి పంచభూతాలు. 7 ఆత్మలలో 5 ఆత్మలు పంచభూతములు అని, వాటి మీద 7 ఆత్మలలో 5 ఆత్మలు ప్రభావవంతమైనటువంటి పనిని జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేశాడని, 6వదిగా మానవుని నిమిత్తమైనటువంటిదని, 7వదిగా సృష్టికి కర్తగా అనగా జన్మకారకుడుగా ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినదనే విషయాలు మనము విన్నాము. అనగా పంచభూతములు అనగా నీరు, నిప్పు, నింగి, నేల, ఇక వాయువు అనగా నిత్యగతి అని అంటారు. వాయువును ఏమంటారు? నిత్యగతి అనగా 5 కూడా నీ అనేటువంటి మాటలతో నింగి, నేల, నీరు, నిప్పు, నిత్య గతుల సంగమము. ఈ సృష్టి అనేటువంటి విషయము మనకు అర్థమవ్వాలి. 6వ ఆత్మ మానవునికి సంబంధించినటువంటి కదలికలను కలిగింపచేసేటువంటి ఆత్మగా, 7వ ఆత్మ జన్మకారకమైనటువంటి ఆత్మగా మనము ధ్యానిస్తున్నాం. ఇదే విషయాన్ని దేవుడు సృష్టిని చేసినటువంటి విధానములో కూడా మనం బాగుగా గమనించగలిగితే అద్భుతమైనటువంటి సత్యాంశములు మనకి బోధపడుతుంటాయి. మొట్టమొదటిగా దేవుడు సృష్టిని చేసినప్పుడు దేనిని ఆయన ఈ లోకములో ఇచ్చాడు అనంటే, మొట్టమొదటి మాట, దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట ఏమిటి అనంటే చెప్పాలి. ఆదికాండము 1వ అధ్యాయములో 3వ వచనములో చూస్తే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగును దేవుడిచ్చాడు. ఇది మొట్టమొదటి విషయముగా మనము చూస్తున్నాము. వెలుగు నీకెప్పుడు వస్తుంది? చీకటిగా ఉన్నప్పుడు
అగ్గిపుల్లను నువ్వు గీసినప్పుడు వచ్చేటువంటిది అగ్నిగా, ఆ అగ్నే నీకు ఎలా అనిపిస్తుంది అని అంటే వెలుగుగా కనిపిస్తుంది. కనుక దేవుడు మొట్టమొదట ఈ లోకములో దేనిని కలుగ చేశాడనగా వెలుగును, తేజస్సును, అనగా అగ్ని అనేటువంటిది కలుగ చేయబడింది. ఈ మొదటి రోజును ఏమంటారు అని అంటే ఆది దినము అని అంటారు. తెలుగులో మనం ఏమని పిలుస్తాము? ఆది వారము. ఇంగ్లీష్లో సండే, సన్ అనగా సూర్యుడు, ఆది అని అనగా ఆదిత్యుడు, ఆదిత్యుడు అని అంటే సూర్యుడు. కనుక మొదటి రోజు సూర్యునిలో ఏమైతే వెలుగు ఉన్నదో, సూర్యునిలో ఏమైతే నిప్పు ఉన్నదో, సూర్యునిలో ఏదైతే అగ్ని ఉన్నదో, ఆ తేజస్సును దేవుడు ఈ లోకములో మొట్టమొదటిగా ఆయన కలుగజేసిన వాడుగా ఉన్నాడు. ఆయన నీతి సూర్యుడు, కోటి సూర్యుల కాంతి గలవాడు అని మనం పాడుకుంటాము. కానీ దానికి కూడా ఆయన సమానుడు కాదు, ఇంకా ఎక్కువే. కోటి సూర్యుల కాంతి గలవాడా, పెదవులపై దయారసమున్నవాడా, నన్ను కోరుకొని రక్తముతో కొని, నన్ను కోరుకొని రక్తముతో కొని, నీ కొరకు సంపాదించుకున్న రేడా, నీ కొరకు సంపాదించుకున్న రేడా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదనయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. దేవుని స్తోత్రం. ఆయన కోటి సూర్యుల కాంతి కంటే ఎక్కువ కాంతి గలవాడు. వెలుగుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. వెలుగుగా దేవుడు వెలసెను ధాత్రిలో అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. నిజమే, యేసుప్రభు వారు కూడా ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన పలికిన మాట, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అనేటువంటిది. ఈ విషయాన్ని మనము గమనిస్తే సూర్యుడు లేకపోయినా కూడా దేవుని వెలుగు ఈ లోకములో ఉన్నది అనే విషయము మనము గమనించాలి. సూర్యుని దేవుడు ఎప్పుడు కలుగజేశాడు? ఏ రోజున కలుగజేశాడు? ఆది కాండములో మనం చూస్తే దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఆయన ఆకాశ విశాలములో ఉంచాడు. మొదటి అధ్యాయం 15వ వచనము ఆ భాగాలలో మనము చూస్తే కనిపిస్తూ ఉంది. ఏ రోజున ఇది కలుగజేశాడు దేవుడు అనంటే 4వ రోజున సూర్యుడిని చంద్రుణ్ణి కలుగచేశాడు. కానీ ఈ సూర్యుడు యొక్క వెలుగు కాదు లోకములో ఉన్నది. మొట్టమొదట దేవుని వెలుగే ఈ లోకములో ఉన్నది. వెలుగు అనేటువంటి ఈ యొక్క అగ్ని అనేటువంటి దానిని దేవుడు ఈ భూమి మీద ఆయన ఉంచిన వాడుగా ఉన్నాడు. అనగా ఈ అగ్నిని దేవుడు తన యొక్క వశములో ఉంచుకొని అది ఏ సమయమందు ఎలాగున పని చేయాలో నిర్ణయించేటువంటి ఆత్మ 7 ఆత్మలలో మొదటి ఆత్మగా మనము దానిని చూస్తూ ఉన్నాం. అయితే మీరు గమనిస్తే బైబిల్లో ఉన్నటువంటి అనేక విషయాలే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మతాలు వాటిని తీసుకుని ఆయా దేశాలు ఆయా ప్రజలు వాటిని దేవుళ్ళుగా లేక దేవతలుగా పూజిస్తూ ఉన్నారనేటువంటిది మనము గమనించాలి. సూర్యుణ్ణి దేవునిగా లేక అగ్నిని దేవునిగా ఆరాధించేటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా
ఆయా దేశాలలో ఉన్నారు అనేటువంటి విషయము మనము చూస్తున్నాము గనుక దేవుడు అగ్నిని లేక వెలుగును ఆయన శాసించేటువంటి ఒక ప్రత్యేకమైన ఆత్మ దాని మీద ప్రభావము చూపిస్తుంది, కానీ దానిని ఆరాధించాల్సినటువంటి పని మనకు లేదు. దేవుని 7 ఆత్మలు, ఆయన త్రిత్వమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి తప్ప, ఈ సూర్యుడు లేకపోతే, ఈ అగ్ని లేకపోతే, ఈ వేడి లేకపోతే ఈ భూమి పంటలివ్వదు, లేక మానవునికి కావలసినటువంటి వాటిని అందించదు. ఈ చెట్లు సూర్యరశ్మిని తీసుకుని అవి మనగలుగుతూ ఉన్నాయి, ఫలములు ఇస్తున్నాయి కనుక సూర్యుడిని పూజించాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. చెప్పాలి అనంటే దానిని నడిపించేటువంటి మొదటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మయే 7 ఆత్మలలో ఒక ఆత్మగా ఉండి ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది. దేవుని యొక్క ఆత్మగా మనము చూస్తూ ఉన్నాం కనుక మొదటి దినమున దేవుడు కలుగ చేసినటువంటి విశేషం ఏమిటి అనగా వెలుగును ఆయన కలుగ చేశాడు. వెలుగు అనగా తేజస్సు, వెలుగు అనగా ప్రకాశత, వెలుగు అనగా నిప్పు, వెలుగు అనగా అగ్ని అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమండలము ఉండవలసినటువంటి శీతోష్ణ స్థితులను కలిగి ఉండగలిగేటువంటి స్థాయిని దేవుడు మొట్టమొదటిగా ఈ లోకానికి ఆయన అందించాడు. గమనించాల్సిన విషయం ఏమిటంటే సూర్యుడు లేకపోయినా, నక్షత్రములు లేకపోయినా, చంద్రుడు లేకపోయినా ఈ భూమి దేవుని యొక్క వెలుగు చేత మొట్టమొదటిగా నింపబడింది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకుంటూ ఉంటాం సూర్యుడు లేకపోతే వెలుగు లేదేమో అనుకుంటాం, చంద్రుడు లేకపోతే వెలుగు లేదేమో అనుకుంటాం, నక్షత్రములు లేకపోతే వెన్నెల ఉండదేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ ఏమీ లేకముందే దేవుడు వెలుగునిచ్చాడు. లేనప్పుడు, ఏదియూ లేనప్పుడు దేవుడు ఒంటరిగానే తేజరిల్లే. ఆ సమయంలో దేవుడు వెలుగును ఆయన మొట్టమొదటిగా ఈ భూమి మీద ఆయన కలుగుగాక అన్నటువంటి మాట. అనగా భూమి అని కాదు, చెప్పాలి అంటే విశేషముగా ఆలోచిస్తే ఈ విశ్వమంతా కూడా వెలుగు అనేటువంటిది దేవుని యొక్క వెలుగుగా కనిపించింది. అదే ఆది దినము, ఆదివారము, ఇంగ్లీష్లో సండే అని మనము దానిని పిలుచుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే దేవుడు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినముగా మార్చబడింది అని వ్రాయబడినటువంటి మాట. మోషే గారు దీనిని వ్రాసారు గనుక జరిగిపోయినటువంటి విషయాన్ని, అప్పటికే అమలులో ఉన్నటువంటి ఈ సత్యాన్ని ఆయన క్రోడీకరిస్తూ అస్తమయమైంది, ఉదయమైంది, ఒక రోజుగా ఉన్నది అనేటువంటి విషయం. అనగా అస్తమయము ఉదయము అని అన్నాడు అనంటే సూర్యుడు చంద్రుడు ఉన్నారా అనంటే లేకుండగానే ఇది ఏమై ఉన్నది అనంటే ఒక రోజుగా మార్చబడి ఉన్నది. కనుక దేవుని యొక్క ఉద్దేశములో ఈ కాలములను గమనములను ఆయన నిర్ణయించిన వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తే 7 ఆత్మలలో మొదటి ఆత్మ పని ఏమిటి అనంటే, మొదటి ఆత్మ పని ఏంటి? మొదటి ఆత్మ పని ఏంటి? మొదటి ఆత్మ పని ఏంటి? ఇప్పుడు చెప్పిందంతా మొదటి ఆత్మ పని ఏంటి? వెలుగును, అగ్నిని శాసించడానికి మొదటి ఆత్మ. వెలుగుగా దేవుడు వెలసెను దాత్రిలో అని మనం చెప్పుకుంటున్నాం కనుక మొదటి ఆత్మ పని ఏమిటయ్యానంటే ఈ లోకములో వెలుగు ఉండేటువంటి స్థితిని అంతటిని కూడా నడిపించేటువంటి ఆత్మగా మనము దానిని చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
29వ అధ్యాయంలో కూడా ఉంది. అగ్ని జ్వాలలను గురించినటువంటి మాట వ్రాయబడింది కనుక ఆయన స్వరము ఎలా ఉంటుంది? ఆయన స్వరం ఎలా ఉంది? 29వ కీర్తన 7వ వచనము, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేసేటువంటిది. గనుక ఈ ఆత్మకు ఉన్నటువంటి ఆ స్వరము చేసే పనేమిటి అనంటే అగ్ని జ్వాలలను అనగా వెలుగును కలిగింపచేసేది, ఈ లోకానికి వెలుగుగా ఆవిష్కరించబడింది అనేటువంటి విషయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పంచభూతాలలో మొదటిది ఏమిటంటే అగ్ని. పంచభూతాలు అనంటే పంచ అంటే చెప్పాలి, పంచ అంటే 5, భూతాలు అనంటే దయ్యాలు అనుకునేరు, పిశాచాలు అనుకునేరు, సాతాను అనుకునేరు. భూతాలనంటే దానికి గల అర్థం ఏమిటంటే స్పిరిట్ అని అర్థం, స్పిరిట్, ఎసెన్స్ అని అర్థం. పంచభూతాలంటే ఏంటి చెప్పండి? ఎసెన్స్ లేదంటే స్పిరిట్. ఎసెన్స్ అంటే చాలా పదార్థాల నుంచి స్వీకరించగా వచ్చేటువంటి చిన్న బొట్టు ఏదైతే ఉందో దానిని ఎసెన్స్ అంటారు. ఇంకా మీకు అర్థం అవ్వాలి అని అంటే, ఒక ఎకరములో పండేటువంటి ద్రాక్ష పండ్లన్నీ తీసుకుని వాటిని మంట పెట్టి ఉడికించి పైకి వచ్చేటువంటి ఆ ఆవిరిని పట్టి సీసాలలోకి తీసుకొచ్చి మరలా దానిని మరిగింపచేసి మరలా మరొక సీసాలోనికి అలా తీసుకురాగా ఇంత చిన్న సీసాలోనికి ఆ నీరు వస్తుంది. ఆ చిన్న సీసాలోకి వచ్చినటువంటి ఆ నీరుని ఏమంటారంటే ఎసెన్స్ అని అంటారు. అంటే ఈ చిన్న సీసాలో ఎంత పంట ఉందో చెప్పండి? ఒక ఎకరము పంట ఈ చిన్న సీసాలో నిక్షిప్తమైపోయి ఉంటుంది. అందువల్ల దానిలో ఒక్క చుక్క వేస్తే 100 లీటర్లకు సరిపోయేటంత ఆ స్వభావాన్ని దానిలోనికి అది తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎసెన్స్ అనగా ఆ యొక్క సారం ఏదైతే ఉందో దాని సారం. మీరు ఎప్పుడు గమనిస్తారేనంటే రసన కలిపినప్పుడు దానికి ఏమిస్తాడు ఆయనంటే ఎసెన్స్ సీసా ఒకటి ఇస్తాడు. అది ఎంత వేయాలి? ఒక చొక్కేస్తే చాలు, ఒక 10 గ్లాసులకు సరిపోయేటంత. కానీ తాగినప్పుడు అది మ్యాంగో అయితే మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది, అది ద్రాక్ష అయితే ద్రాక్ష ఫ్లేవర్ వస్తుంది. దాన్ని ఏమంటారు ఆయనంటే ఎసెన్స్. అంటే ఒక దాని నుంచి ఎన్నైనా తయారు కాగలిగేటువంటి గొప్ప శక్తి ఏదైతే కలిగి ఉందో దాన్ని ఏమంటారు అనంటే ఎసెన్స్ అని అంటారు. ఇప్పుడు దేవుడు వెలుగునిచ్చాడు ఈ లోకానికి, ఒక ఎసెన్స్ ఇచ్చాడు. ఇది ప్రపంచమంతా అలా పనిచేస్తూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు తలుపు తీసిన ఆ చీకటి గదిలోనికి అది వెంటనే నీకంటే ముందు ఆ గదిలోకి ఎవరు వెళ్తారు చెప్పండి? వెలుగే వెళ్తారు. చీకటి గది చుట్టూ మూసేసావు, కట్టిక చీకటి, మనిషి కనిపించడు. కానీ నువ్వు తలుపు తీసిన వెంటనే నీకంటే ముందు దానిలో ఎవరుంటారయ్యా అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ చిన్న వెలుగు అనేటువంటి ఆ మాట ఎప్పటికీ ప్రపంచంలో అన్ని మూలలకు ఇది వెళ్ళిపోయింది. దాని సారం వెళ్ళిపోయింది. ఎందుకు అనగా దేవుని ఆత్మ దాని మీద పనిచేస్తూ ఉంది అనేటువంటి సత్యాన్ని మనము గమనించాల్సిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి ఆత్మ యొక్క పని తనము, లేక దాని మీద ప్రభావవంతమైనటువంటి కార్యమును చేసేటువంటిదిగా చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 8వ వచనములో దేవుడు 2వ రోజున ఏమి కలుగ చేశాడు అనంటే ఆయన ఆ విశాలమునకు ఏం పెట్టాడు? ఇప్పుడు ఆయన ఇప్పుడు నిప్పయింది. తర్వాత ఆకాశం అంటే ఏంటి? నింగి. ఆకాశం అంటే ఏంటి చెప్పండి? నింగి.
రెండవ పంచభూతాలలో రెండవదిగా మనకు కనిపించేది ఏమిటంటే ఆకాశము కనిపిస్తుంది. ఆది కాండములో ఈ మొదటి అధ్యాయములో చూస్తే దేవుని 7 ఆత్మలలో రెండవ ఆత్మ ఆకాశములో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా నియంత్రించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన యొక్క ప్రణాళిక మానవుని పట్ల నెరవేర్చడానికి ఏ సమయాలలో ఎలాగున ఈ మానవుని పట్ల తన కృప చూపించాలో అలాగే చూపిస్తూ ఉన్నాడు. ఆయన కుమారుని పంపించాల్సిన సమయంలో కుమారుని పంపించాడు. కుమారుడు వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మను మనకి లోకానికి ఆయన పంపించాడు. అనగా ఈరోజు పెంతెకొస్తు పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఈ పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ అనేటువంటి దానిని ఆయన ఈ లోకానికి వరముగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు అనేటువంటి మాట. 10 దినములు మీరు కనిపెట్టండి, 50వ రోజు అనేటువంటి పెంతెకొస్తు అనగా 50వ రోజున పరిశుద్ధాత్మ కృమ్మరింపు మీ మీదకి కలుగుతుంది అని చెప్పినటువంటి మాట మనము గమనిస్తే, దేవుడు ఆయా సమయాలలో ఆయా రీతులుగా తన కుమారుని పంపినట్లుగా, పరిశుద్ధాత్మను పంపినట్లుగా ఈ భూలోకములో కూడా ఆయన తన యొక్క ఆత్మల ప్రభావమును ఏ సమయములో ఎలాగున పని చేయాలో ఆయన నిర్ణయించేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ వాక్యము ద్వారా మనము చూస్తున్నాము. రెండవ రోజున దేవుడు దేనిని కలుగ చేశాడనంటే ఆకాశమును కలుగ చేశాడు. ఈ 5 అనగా నిప్పు గురించినటువంటి విశేషమైన వివరణ మనం నేర్చుకున్నాము. రెండవదిగా ఇప్పుడు ఆకాశము ఉంది. ఇప్పుడు ఈ ఆకాశము అనేటువంటి దానిని నియంత్రించేటువంటి ఆత్మ దేవుని ఆత్మలలో రెండవ ఆత్మగా మనము చూడాల్సిన వారం. ఎందుకంటే రెండవ రోజున దేవుడు కలుగ చేసినటువంటిది ఏమిటనగా ఆకాశమును ఆయన కలుగ చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఆకాశమును గురించినటువంటి విషయాలు మనము చూస్తే ఆకాశము ఆయన యొక్క సింహాసనము అన్నట్లుగా మనము చూస్తున్నాము. కనుక ఆకాశము మీద ఆయన ఆసీనుడై ఉంటాడు అనేటువంటి మాట. దేవుని ఆత్మ ఆకాశము మీద ఆసీనుడై మనలను పాలించేదిగా ఉంది. ఆకాశమంత ఎత్తు, ప్రపంచములో ఏ దేశములో ఉన్నవారైనా చూడగలిగేటువంటి ఒకే ఒకటి ఏమిటయ్యానంటే తలపైకెత్తి చూస్తే ఆకాశము కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి చూచినా నీకు కనిపించే నక్షత్రాలు ఏ దేశంలో నుంచి చూచినా అదే నక్షత్రాలు కనిపిస్తాయి. అదే పాలపుంత కనిపిస్తూ ఉంది. ప్రపంచమంతా ఒకేసారి తలలు పైకెత్తి చూడగలిగితే ఒకే విశ్వాన్ని అనగా ఆకాశాన్ని చూడగలుగుతారు. ఆకాశము ఎంత గొప్పదిగా ఎంత ఎత్తుగా ఉన్నది అంటే ఈ భూమి మీద ఉన్న వారందరూ ఒకేసారి ఆకాశములో ఉన్నటువంటి ఈ నక్షత్రాతులను చూడగలరు. దేవుని స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావేమో ఈ చంద్రుడు ఇక్కడే ఉన్నాడు అని అనుకుంటున్నావేమో. చిన్నప్పుడు అనుకునేవాళ్ళం మనం నడిచి వెళ్తుంటే మన వెనకాల చంద్రుడు వచ్చేస్తున్నాడు అనుకునేవాళ్ళం. మనం చూస్తుంటే చాలు మన వంకే చూస్తున్నట్లుగా ఉండేవాడు. మనం వెళుతుంటే మన వెనకాలే వచ్చేటట్లుగా, మనం నిలబడ్డామనుకోండి నిలబడిపోయినట్లుగా ఉండేది. అప్పుడు అనుకునేవాళ్ళం చంద్రుడు నా వెనకాలే వచ్చేస్తున్నాడు అని. నువ్వే కాదు, ప్రపంచములో ఏ దేశములో నిలబడి ఎవడు అలా నడిచి వెళ్ళినా వాడి వెనకాలే ఏమొస్తుంది అనంటే చంద్రుడు వస్తున్నట్లుగా అనిపిస్తుంది తప్ప చంద్రుడు ఆకాశములో దేవుడు నిర్ణయించినటువంటిదిగా మనము చూస్తున్నాము. కనుక ఆకాశము ప్రపంచమంతా చూడగలిగేటువంటి గొప్ప అంతస్తు, అంత పైన ఉంచబడింది ఆకాశం. ఎత్తైనటువంటి కొండ మీదకు యేసుక్రీస్తు ప్రభువు వారిని తీసుకొని వెళ్ళి ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఈ భూప్రపంచములన్నీ కూడా నా స్వాధీనములో ఉన్నాయి, నేను దీనికి ఏమై ఉన్నాను, అధిపతినై ఉన్నాను, నాకు ఒక నమస్కారం చేసే ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తానని చెప్పాడు సాతాను. అవునా? గనుక ఎక్కడికి వెళితే ఈ ప్రపంచం కనిపిస్తుంది, ఈ భూమి కనిపిస్తుందంటే అంత ఎత్తుకు వెళ్ళి ఈ భూమిని చూడగలిగితేనే తప్ప ఈ భూమి మనకి కనిపించదు. చూస్తుంటే చంద్రుడు ఎలా కనిపిస్తున్నాడో చంద్రుడి మీదకి వెళితే భూమి కూడా
అలాగే కనిపిస్తుంది. కనుక ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నది అనంటే ఈ విశ్వమంతటి కంటే కూడా ఈ ఆకాశం మీద నుండి మనం చూస్తే అన్నీ కనిపించేటంత ఎత్తున ఉండేటువంటి ఆ స్థితినంతటినీ కూడా నడిపించేటువంటి ఆత్మ దేవుని యొక్క రెండవ ఆత్మగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ ప్రపంచమంతటిని, విశ్వమంతటిని కూడా ఆయన ఆయా రీతులుగా నడిపించడానికి దాని మీద దేవుని ఆత్మలు పనిచేసేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడనేటువంటి సత్యము మనకి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆకాశమందు ఆసీనుడా, నీ కృప ఎంత అధికముగా ఉందనంటే ఆకాశమంతా ఎత్తుగా ఉంది నీ కృప అని మనం అనుకుంటూ ఉంటాము, చదువుకుంటూ ఉంటాము. కనుక ఆకాశమును నడిపించేది, ఆకాశములో ఉన్నటువంటి స్థితినంతటినీ కూడా ఈ రెండవ ఆత్మ నడిపిస్తున్నట్లుగా ఈ రెండవ రోజున దేవుడు కలుగజేసినటువంటి ఈ సృష్టిని బట్టి మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనము చూస్తే మొదటి అధ్యాయం ఆదికాండం 10వ వచనంలో మనం చూసినప్పుడు మూడవ రోజున దేవుడు కలుగజేసింది ఏమిటి అనంటే మూడవ రోజున భూమిని కలుగజేశాడు. ఈ పంచభూతాలలో మూడవది ఏమిటి అనంటే భూమి. దేవుడు మూడవ రోజున భూమిని చేశాడు. 13వ వచనంలో మనం చూస్తే కనుక అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను. మూడవ రోజున చేసినటువంటి ఈ భూమిని నడిపించడానికి, ఈ భూమిని శాసించడానికి, ఈ భూమిని ఎలాగున ఉండాలో నిర్ణయించడానికి, ఏ సమయమునకు ఈ భూమి పంటనివ్వాలో, ఏ సమయమునకు ఈ భూమి మానవునికి కావలసినటువంటి వస్తువులను ఇవ్వాలో నిర్ణయించేటువంటి ఆత్మ దేవుని 7 ఆత్మలలో ఉన్నటువంటి మూడవ ఆత్మ పనిగా మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్. మహోన్నతుడా నీ కొందనాలు, మాతో మాట్లాడారు నాయన. నీ సృష్టిలో ఇంత మర్మం ఉందన్న సంగతి మాకు తెలియచేశారు. 7 రోజులు నీ 7 ఆత్మల ప్రభావం ఎలా ఉందో మాకు వివరించారు. ఈ పంచభూతములు అనేటువంటి వాటిని మీరు శాసిస్తూ నియంత్రిస్తున్నారు. మా శరీరములో కూడా ఇవి ఉంచబడ్డాయి. మీరు శాసించండి నాయన, మీరు శాసించండి. మీ శాసనాన్ని మేము తప్పకుండా అతిక్రమించకుండా సాగిపోగలిగే ధన్యత మాకు ఇచ్చి నడిపించమని. 7వ ఆత్మ పరిశుద్ధపరచబడి ఆశీర్వదించబడినటువంటి ఆత్మ మాలో నీతో కలిపి నింపబడి ఈ ఆత్మ, ఈ జీవాత్మ నీలో మమేకమయ్యే ధన్యత మాకు ఇచ్చి నడిపించమని వాక్యమే మా మధ్యకు వచ్చి నేస్తున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.